ఇదే ఆ చోటు. అందులో చూడండి, ఆ కిటికీకి ఉన్న గ్లాస్లో ఆ ఎలక్ట్రిక్ పోల్ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. అశోక్ ఫోటోగ్రఫీలో కనపడింది కదా, సేమ్ అలాంటిది. రెడీ వద్దు. లోపల ఎవరు లేరు. ఎన్ని బెడ్లా? అసలు ఇది ఏ చోటు? ఎవరో కదలకండి. ఎవరైనా కదిలారో ఇతన్ని షూట్ చేసేస్తా. ఎవరు నువ్వు? వెళ్ళిపో. చెప్పింది వినిపించలేదా? గన్లు కింద పడేయండి. వీడిని చంపేస్తా. వద్దు. సరే, గన్ కింద పెట్టేస్తాను. అందరూ గన్ కింద పెట్టండి. ఆగు, లేదా షూట్ చేస్తాను. చాలు పరిగెట్టింది. వీడి విగ్గు తీయండి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేనేమి హంతకుణ్ణి కాదు. నా పేరు కాంచా. నేను అశోక్ని వెతుకుతున్నా. కానీ మీరేంటి? అశోక్ని ఎందుకు వెతుకుతున్నావు? నేను ప్రైవేట్ డిటెక్టివ్. కుమార్ కుటుంబం వారసుడు గౌతమ్ నన్ను వెతకడానికి పంపించాడు. ఓ, ఆ కుమార్ ఫ్యామిలీనా? షేర్గఢ్లో ఉన్న ఆ పెద్ద ధనవంతుడి ఫ్యామిలీ. అవును. కానీ ఎందుకు మిస్టర్ గౌతమ్ అశోక్ని ఎందుకు వెతుకుతున్నాడు? అది నాకు తెలీదు. అది నాకు తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. ఆ అశోక్ని కనిపెట్టాలంటే ముందు గౌతమ్ దగ్గరికి వెళ్ళాలి. పదండి. చెప్పండి సార్. మిస్టర్ గౌతమ్ని కలవాలి. సార్ మీరు? మేము సిఐడీస్. సిఐడి? అందులో నా ఇంట్లోకా? అవును, మేము ఒక వ్యక్తిని వెతుకుతున్నాము. వాడి పేరు అశోక్. వాడినే మీరు వెతుకుతున్నారు. అశోక్ దగ్గర పాత లెక్క ఒకటి ఉంది. మీకు అశోక్ని ఎలా తెలుసు? వాడు నా కంపెనీలో పనిచేశాడు. మీ కంపెనీలోనా? అవును, ఒక నమ్మకమైన అసిస్టెంట్ మేనేజర్గా. తర్వాత మీ నమ్మకాన్ని కోల్పోయాడా వాడు? మీరు సరిగ్గానే చెప్పారు. ఆ తర్వాతే తెలిసింది వాడు దొంగ సర్టిఫికేట్ చూపించి మా దగ్గర ఉద్యోగానికి చేరాడని. అసలు వాడు ఒక దొంగ. తప్పుడు ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చి చేరాడు. అసలు వాడు దొంగతనం చేసింది ఏంటది? అది తెలీదు సార్. కానీ వాడు తెలివిగల దొంగ. వాడిని ఎలాగైనా పట్టుకుందాం అనుకున్నాం, కానీ కుదరలేదు. వాడు ఏం చేశాడు? వాడు రాత్రిపూట ఓవర్ టైం చేసేవాడు. వాడి జాబ్లో వాడికి ఉన్న భక్తి అనుకున్నాను. కానీ తర్వాతే తెలిసింది వాడు నా ఆఫీసులో ఏదో ఒక దొంగ పని చేస్తున్నాడు అని. లాకర్లోకి వెళతాడు. ఎవరికీ అనుమతి లేని ఆ ప్రదేశంలోనికి వాడు వెళ్ళిపోతాడు. అంటే మేనేజర్ ఉండే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. లేదు మిస్టర్ గౌతమ్, అశోక్ చేసింది చిన్న దొంగతనం అయితే కాదు. మేము వాడిని వెతుకుతున్నాం. హత్య లాంటి ఒక భయంకరమైన విషయం వల్ల. మేము వాడి క్యాబిన్ చెక్ చేయాలి. అలాగే సార్, కానివ్వండి. రండి సార్, ఏం కావాలి? 2 ఈ బిస్కెట్ ప్యాకెట్లు, ఒకటి ఇది, ఇంకా ఇది 2. సారీ సార్. వీళ్ళని ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, వీడిని చూడలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బయలుదేరు. ఎక్కడికి వెళ్ళినా తిండి తిండి తిండి. అరే అన్నా ఒక్క నిమిషం. వీళ్ళని ఎక్కడైనా చూసావా? అవును సార్, నేనే వీళ్ళని అప్పుడప్పుడు హోటల్ నుండి ఇక్కడికి తీసుకెళ్తాను. ప్రతిసారి మీటర్కి పైన నాకు డబ్బు ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు సార్? వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తారు? షిప్లో నుండి వస్తున్న సామాన్ని తీసుకెళ్ళడానికి వస్తారు. అన్నా, ఇది ఆటో స్టాండ్, అంతేగాని హార్బర్ కాదు కదా. అరే అన్నయ్య, ఇక్కడ ట్రక్లో సామాన్లు వస్తాయి. వాళ్ళు ఇక్కడి నుంచి అది తీసుకెళ్తారు. మరి వాళ్ళ సామాన్లు నువ్వే తీసుకెళ్తావా? లేదు సార్, గుర్రం మీద పెట్టి తీసుకెళ్తారు సార్. గుర్రం మీద ఎందుకు సార్? అది వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఇష్టం. నేను ఎలా వాళ్ళని అడుగుతాను సార్? పెద్దవాళ్ళు కదా సార్. ఎవరి గుర్రం మీద? అదిగా ఉంటున్నారు చూడండి, జతిన్. అతనా? అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. అన్నా మీరు చూసుకోండి. హలో బ్రో, ఫోన్ కొంచెం పెట్టేస్తావా? నీకు గుర్ర బండి ఉందా? అవును, నేనే. సరే, మేము సిఐడీస్. ఆ ఫోటో కొంచెం చూపించు.
ఈ ఆరో వినోద్ తర్వాత వీళ్ళ వస్తువుల్ని నువ్వు గుర్రం మీద పెట్టి తీసుకెళ్ళావుగా? అవును సార్. అవి ఎలాంటి వస్తువులు? సార్ అవన్నీ ప్యాక్ చేసి వస్తాయి. అందులో ఏమన్నా మాకెలా తెలుస్తుంది సార్? అందులో ఏం ఉందని కూడా అడగలేదు అంతేగా? అడగలేదు సార్. వాటిని ఎక్కడికి తీసుకెళ్తావు? సార్ అది హోటల్ బ్లూ డైమండ్ ఉంది కదా, దానికి వెనక వైపు. బ్లూ డైమండ్కి వెనక? అయితే బ్లూ డైమండ్ హోటల్లో ఏదో జరుగుతోంది. వెనక వైపు నుంచి వీటిని దొంగిలిస్తున్నారు. సార్ ఆ వస్తువులు ఏమై ఉంటాయి? అదే కనిపెట్టాలి పంకజ్. ఈ కేసు యొక్క తర్వాత ఘట్టం హోటల్ బ్లూ డైమండ్లోనే ఉంది. ఇదే అశోక్ వాళ్ళ క్యాబిన్. మేనేజర్ సార్. చెప్పండి సార్. ఈ అశోక్ రోజంతా మీతో పనిచేసేవాడు. ఆయన గురించి ఒక ముఖ్యమైన విషయం మీరు చూడడమో లేకపోతే వినడమో ఏదన్నా జరిగిందా? వాడిని ఎవరిని కలవడానికి రావడం లేదా వాడెవడన్నా కలవడం అలాంటివి ఏమన్నా? సార్ ఆఫీస్ టైంలో ఇతన్ని చూడడానికి ఎవరు రారు, ఇతను ఎవరిని చూడడానికి వెళ్ళడు. కానీ ఎప్పుడూ అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అయితే అతను ఎవరితో మాట్లాడుతూ ఉంటాడో ఆ విషయం నాకు తెలీదు సార్. మీరేం అడగలేదా వాడి దగ్గర? సార్ అతన్ని అడుగుదాం అనుకున్నాను కానీ అతను గౌతమ్ సార్ ఎంప్లాయ్, అందువల్ల అతనికి ఏ దిగులు లేదు. నేను ఇగ్నోర్ చేసేసాను. ఇంకా ఏదైనా? ఆయన ఆఫీస్కి అందరికన్నా ముందే వస్తాడు, తర్వాత ఆఫీస్ నుంచి లేట్గానే వెళ్తాడండి. సార్ పిఏకి డబ్బు ఇచ్చి మొత్తం విషయాలని లాగేస్తాడు. ఈ విషయం కూడా అతను వెళ్ళిపోయాక మాకు తెలిసింది. సార్ పిఏని కూడా ఉద్యోగం నుంచి తీశారు. సార్ అశోక్ సిస్టమ్ ఫోల్డర్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అశోక్కే తెలుసు. అలా అయితే అశోక్ని వేసి చూడండి. లేదు సార్. సార్ అశోక్ వైఫ్ పేరు కోయినా, వేసి చూడనా? ట్రై చేయండి. ఇది కూడా కాదు సార్. సార్ ఇప్పుడు ఒకే ఒక ఛాన్సే ఉంది. దాని తర్వాత ఈ ఫోల్డర్ లాక్ అయిపోతుంది సార్. అయినా ట్రై చేయండి. అయినా ఓపెన్ అయింది సార్. అరే ఇందులో చాలా ఫైల్స్ ఉన్నాయే, 15-20 సంవత్సరాల పాత ఫైల్స్. ఇంత పాత ఫైల్స్తో అశోక్ ఏం అవసరం ఉంది? అశోక్ ఈ ఫైల్ చూస్తున్నాడన్న విషయం నాకు తెలీదు సార్. ఈ ఫైల్స్ అంతేమీ ముఖ్యం కాదు. దీని గురించి నాకేమీ తెలీదు సార్. మీ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి రెడీ, ఈ ఫైల్స్ అంతా కాపీ తీసుకోండి. ఈ ఫైల్స్లో అశోక్ అసలు ఏం వెతుకుతున్నాడో కనిపెడదాం. సార్ ఇది చూడండి. ఆ బొమ్మలేనా? ఆ బొమ్మలు మీతో తీసుకురండి. కనిపెట్టి తీరాలి ఈ అశోక్కి బొమ్మలకి అసలు ఏంటి సంబంధం అని. మేడం మీరు ఓకే కదా? అవును సార్, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఓకే, మీరు ఎందుకు దిగులు పడకండి. మేము మీ ఇంటి బయటే ఉన్నాం. ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వాడు ఖచ్చితంగా వస్తాడు నిఖిల్, ఖచ్చితంగా వస్తాడు. ఏదేమైనా వాడి తర్వాత గురి లావణ్యానే. మనం కేర్ఫుల్గా ఉండాలి. రండి. లావణ్య 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 మీరు ఎక్కడికి? లావణ్య లావణ్య మేడం. తను చెప్పేస్తాడు, నన్ను చెప్పేస్తాడు. ఎవరది? సరే మీరు భయపడకండి, ఏమీ జరగదు. మేము ఉన్నాం కదా, మీకు ఏమీ జరగదు. రండి, మాతో రండి. నేను రాను.
నేను రాను. నేను బాగానే ఉన్నాను, నేను రాను. మీకు ఏమీ జరగదు, ట్రస్ట్ మీ. మేము మీకు ఏమీ జరగనివ్వము. రండి రండి, భయపడకండి. రండి 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 రండి. భయపడకండి, రండి. మీకు ఏమీ జరగదు, మీకు ఏమీ జరగదు. నిఖిల్, కవరప్. రండి, కూర్చోండి. చెప్పండి, ఎవరు ఎవరు వచ్చేది? నాకు తెలీదు సార్, నేను తను చూడలేదు. సరే నిఖిల్, నువ్వు ఏమిటో ఉండు. వాడు ఎక్కడ ఉన్నానో నేను చూద్దాను. జాగ్రత్త సార్. ఏమీ అర్థం కావట్లేదు సార్. మా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు? మేము ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు సార్. తనకి ఏం కావాలి? ఒక్కొక్కళ్ళని ఎందుకు ఇలా చంపుతున్నారు? చూడండి, ఇవన్నీ మేము మీకు తర్వాత చేద్దాం. దయచేసి భయపడకండి, మీకు ఏమీ జరగదు. మేము ఉన్నాం కదా, ఏమీ జరగదు. మేము మీతోనే ఉంటాం. అబే నువ్వా? అవును నేనే. ఇప్పుడు నువ్వు చావాలి లావణ్య. నన్ను వదలు. చూడు అబ్బాయి, నువ్వు లావణ్యాన్ని ఏది చేయకూడదు. ముందు గన్ను కింద పెట్టు. గన్నా కుదరదు, దీన్ని లేపేస్తాను. లావణ్యాన్ని ఏది చేయొద్దు. ఆమెను ఏమీ చేయొద్దు. దీన్ని చంపేస్తాను. గన్ను కింద పడేయండి. ఆమెను ఏమీ చేయొద్దు. మర్యాదగా గన్ను కింద పడేయండి, లేదంటే చంపేస్తాను. సరే సరే, గన్ను కింద పెడదాం. చాలు, చాలా ఓవర్గా చేసావు. నీ ఆట ఇంతటితో ఆగిపోయింది. చెప్పు, ఎందుకు లావణ్యాన్ని చంపాలని చూస్తున్నావు? సార్, నేను ప్రాణాలతో ఉండాలంటే లావణ్య చావాల్సిందే సార్. ఇలా చూడు, నువ్వు ప్రాణంతో ఉంటావో చేస్తావో. ఇప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నావు. అన్ని నిజం చెప్తే నువ్వు తప్పించుకోగలవు. కాబట్టి చెప్పు, ఎవరు ఈ ఆట ఆడేది? చెప్పు. నాకేమీ తెలియదు సార్, నన్ను బెదిరించారంతే. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే లావణ్యాన్ని చంపాలన్నారు. అందువల్లే వాళ్ళ ఇద్దరిని నువ్వు చంపావా? ఎవరో నిన్ను బెదిరిస్తున్నందుకోసం? లేదు సార్, నాకేమీ గుర్తులేదు. నాకు అదొకటి గుర్తుంది. మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నేను కళ్ళు తెరిచి అక్కడిచ్చి తప్పించుకున్నాను సార్. ఇలా చూడు, అబద్ధం చెప్తున్నందువల్ల ఏ ప్రయోజనం లేదు. కథని ఆపేసి నిజమేంటో చెప్పు, అర్థమైందా? నన్ను నమ్మండి సార్, నేను చెప్పేది నిజం. అక్కడిచ్చి పారిపోయాను. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే ఒక గోడౌన్లో ఉన్నాడు సార్. ఆ చీకట్లో ఒక వ్యక్తి నీ స్నేహితుల్ని చంపేశామని చెప్పాడు సార్. తను చెప్పింది చేయకపోతే సిఐడీలకి అప్పగిస్తానని చెప్పాడు సార్. తరువాత వాడు చెప్పింది నువ్వు నమ్మేవు. నాకు వేరే దారి కనిపించలేదు సార్. నేను నేరస్తున్నని నిరూపించడానికి ఆధారాలు లేవు సార్. పైగా నాకేమీ గుర్తులేదు. నన్నేం చేయమంటారు సార్? వేరేదైనా నీకు గుర్తుందా? అవును సార్, వాళ్ళిద్దరూ లక్ష్మీ కబీర్ దేని గురించి మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు దేని గురించి మాట్లాడారో నువ్వు అడగలేదా? అడిగాను సార్. వాళ్ళు ఏమన్నారంటే అది మా విషయం అన్నారు సార్. వాళ్ళ విషయమా? ఏదో ఒక పెద్ద ప్లాన్ ఉంది. అవును సార్, అలాగే ఏదో ఉంది సార్. వాళ్ళేదో హోటల్ గురించి మాట్లాడారు. వాళ్ళు హోటల్ బ్లూ డైమండ్ గురించి మాట్లాడారా? అవును సార్, అదే అనుకుంటాను సార్. హోటల్ బ్లూ డైమండ్. దయ ఎక్కడ? లోపల ఉన్నారు సార్. అభిజిత్, నువ్వెక్కడున్నావు? నేను బయట నుంచున్నాను. నిన్నే వెతుకుతున్నాను. కాస్త లోపలికి రా. అభిజిత్, శ్రేయతో ఉన్న వ్యక్తి ఎవరు అసలు? ఆయన అదేంటంటే శ్రేయ వాళ్ళ కజిన్. కజినా? కానీ ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు?
ఆయన ఇక్కడికి ఊరు తిరగడానికి వచ్చి ఉండొచ్చు. అలాగే శ్రేయని కలవడానికి వచ్చారు. అదే ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా అక్కడ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారా లేదా? హలో, అరే మీరు ఇలా కూర్చుని ఈ బొమ్మలతో ఆడుకుంటారా లేదంటే ఏవైనా కనిపెడతారా? అశోక్, ఈ బొమ్మలకి సంబంధం ఏంటి? సార్, షేర్గఢ్లో ఒక పెద్ద నడుస్తున్న రోబోట్ తిరుగుతుంది సార్. అందులో బాంబ్ని ఫిట్ చేశారు. సార్, వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నట్టున్నారు సార్. సార్, మోడర్న్ వెపన్స్ని యూజ్ చేయడం వీళ్ళకి బాగా తెలిసింది. అందుకని వీళ్ళు రోబోట్స్ని తయారు చేస్తున్నారు. శ్రేయ అదొచ్చి శ్రేయ వచ్చేసావా? హోటల్కి గుర్రం మీద వస్తువులని వచ్చాయి కదా, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అవును సార్. ఆ రెసార్ట్ కిచెన్ కి ఎవ్రీ ఆల్టర్నేట్ డే గుర్రంలో వంట సరుకులని తీసుకొస్తారంట. అలాగా? అలా అయితే కిచెన్లో ఏదో చట్ట విరోధమైన వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇందులో హోటల్ వాళ్ళకి సంబంధం ఉందా అని కనిపెట్టాలి. హలో, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, అభిని జాన్పూర్ రైల్వే లైన్ పక్కన ఒక వేర్ హౌస్లో పెట్టారంట. జాన్పురా రైల్వే లైన్ పక్కన వేర్ హౌస్. హలో సచిన్, వెల్కమ్ సార్, మీకు స్వాగతం. మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రమోద్, మేము ఒక రూమ్ బుక్ చేశాము. ఓకే సార్. 1 2 3 1 2 3 తాళం ఇవ్వు. వెయిటర్. ఎస్ సార్. సారు పెట్టని రూముకి తీసుకెళ్ళి. ఎస్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్, మీరు ఇక్కడికి హనీమూన్కి వచ్చారా? లేదు. అయితే నువ్వు ఒక పని చేయి, నువ్వు రూమ్ తాళాలు ఇవ్వు, నేనే నా పెట్టిని తీసుకెళ్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు నీ వంతు కళ్ళు. ఈరోజు నువ్వు ఎన్ని రికార్డ్ చేస్తావో అవి నువ్వు ఓడిపోవడానికి రిపోర్ట్ అవుతాయి. బాస్ ఫోన్ చేస్తున్నాడు, మీరు ఆడుకుంటుండండి. హలో, బాస్. లావణ్య తప్పించుకుంది. అబ్బాయిని సిఐడి పట్టుకున్నారు. త్వరగా అక్కడి నుంచి పారిపోండి. అయితే లావణ్యని ఏం చేద్దాం బాస్? అవకాశం దొరికితే పైకి పంపించాయి. ఓకే బాస్. రేయ్, త్వరగా బయలుదేరండి. ఏంటి, ఏమైంది? సిఐడి వాళ్ళు. ఎందుకంటే సిఐడి వదులు, నన్ను వదులు, పారిపోండి. నన్ను వదలమంటుంటే. కదిలావంటే పుచ్చ పేలిపోతుంది. ఆపరా, కదిలేవంటే తర్వాత మేము షూట్ చేస్తాం. రండి. చెప్పండ్రా, మీ బాస్ ఎవరు? తెలీదు. ఇలా చెప్తే వాళ్ళు వినరు. నీ బాస్ పేరు చెప్పు. చెప్పు. వద్దు సార్, షూట్ చేయదు సార్. బోరానే మా బాసు. బురా లావణ్యకి అసిస్టెంట్. అవును సార్. కానీ ఆ బురా బాస్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ముంబై నుంచి షేర్గఢ్ వరకు అన్ని స్మగ్లింగ్ని వీళ్ళ బాస్ బోరానే చేస్తున్నాడా ఏంటి? కావచ్చు కవిన్, మనం ఆ బోరాని కలవాల్సిందే. ప్రొవిషన్ సామాన్లతోటి ఆటిని కూడా రవాణా చేసినట్టున్నారు. మనకు కావాల్సింది ఖచ్చితంగా ఈ కిచెన్లోనే దొరుకుతుంది. సార్, ఇది చూడండి.
ఇందులో బియ్యం మాత్రమే ఉన్నాయి. ఇందులో ఏదీ లేదు. సార్ కిచెన్ ఫుల్గా వెతికాను, అయినా మనకి ఇక్కడ ఏమీ దొరకలేదు. మనం వెంటనే వెళ్ళాలి సార్, ఎవరో ఒకళ్ళు వస్తారేమో. ఓకే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఎక్కడి నుంచే వస్తుంది. ఓ, ఈ ఫ్రిడ్జ్లో రహస్య దారి ఉందా? సార్ ఫ్రిడ్జ్ వెనక ఒక ఎంత పెద్ద రహస్య గది ఉందా? బియ్యపు మూటలతో కలిపి వీటిని కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఆ ముగ్గురిని ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటారు. వెతికి చూద్దాం. సార్ ఇది చూడండి, ఈ వైర్స్, ఈ ఆయుధాలు, మిషన్స్, ఇవన్నీ ఎందుకు సార్? ఇంకా ఈ బాక్స్లో ఆర్డిఎక్స్ ఉంది. ఆర్టీఎక్సా? పైగా ఎన్నున్నాయి అంటే వాళ్ళు ముగ్గురు ఇక్కడ బాంబుని తయారు చేస్తున్నారా? అవును శ్రేయ, ఇంకా ఒక్క బాంబు కాదు, ఇన్ని బాంబులు. ఏదో పెద్దగా చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అర్థం కావటం లేదు సార్, వీటి వల్ల వాళ్ళకి అసలు ఏమి లాభం? అదే మనం కనిపెట్టాలి. కానీ దానికంటే ముందు మన టీంకి ఇన్ఫార్మ్ చేద్దాం. తలుపు తనంతకెలా మూసుకుంది? సార్ అటు చూడండి, కెమెరా. ఎవరో మన చూస్తూ ఉన్నారు సార్. తలుపు తెరవండి, తలుపు తెరవండి. ఓ నో, తలుపు తెరవండి. తెరవు. శ్రేయ నీకేం కాలేదు కదా? లేదు సార్, నేను బానే ఉన్నాను. మేము సిఐడీస్ మీతో మాట్లాడాం కదా? అవును సార్. మిస్టర్ ప్రమోద్ ఆయన భార్య రూమ్లో ఉన్నారా? లేరు సార్, నేను మీతో మార్నింగే చెప్పాను కదా వాళ్ళిద్దరూ అసలు రూమ్లో లేరు అని. మీ హోటల్ నుండి హఠాత్తుగా ఎలా కనపడకుండా పోయారు? సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను ఎలా సార్ చెప్పేది? మీ హోటల్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. విక్రమ్, కిచెన్ని చెక్ చేయండి. మేనేజర్ ఎక్కడ ఉన్నారు? ఏమైంది సార్, ఎందుకు కోపడుతున్నారు? మా ఫ్రెండ్ సిఐడి ఆఫీసర్ మీ హోటల్ నుండి కనపడకుండా పోయారు, కానీ మీకు ఏం దిగులు లేదు. సిఐడి ఆఫీసర్స్? మీరు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రమోద్ గురించి మాట్లాడుతున్నారా? ఇలా చూడు, ఏది తెలియనట్టు నటించొద్దు, లేదంటే చాలా కష్టపడతావు. క్షమించండి సార్, మేము తెలిసినంత వరకు మీకు అన్నీ చెప్పేశాం. మీ కిచెన్లో చట్టానికి వ్యతిరేకమైన వస్తువులు ఉన్నాయి. ప్రజలు హఠాత్తుగా కనపడకుండా పోతున్నారు. ఇది మీకు తెలుసా? ఇలా చూడండి సార్, యాక్చువల్గా మేము చెప్పకూడదు. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మా మీద నింద వేయకూడదు. సార్ కిచెన్లో ఏమీ దొరకలేదు. ఆ డైరీ మీదే కదా? అవును సార్, నా డైరీయే. ఒక నిమిషం ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి. ఏమైంది సార్? అయ్యో సార్, ఇందులో ఏమీ లేదు.
ఈ గుర్తుంది చూసారా? ఈ గుర్తే మార్కెట్లో మమ్మల్ని దాడి చేసినప్పుడు అతని చేతిలోనూ ఇదే గుర్తుంది. కానీ సార్ ఇది అనుకోకుండా కూడా జరగచ్చు కదా సార్? అనుకోకుండా జరగచ్చు. నీ డ్రామా అయిపోయింది. నిజం చెప్పు, లేదంటే అనుకోకుండా నిన్ను జైల్లో పడేస్తాం, అది కూడా జీవితాంతం. చెప్పు. సార్ అదేమో ఆ కిచెన్ వెనకాల ఒక రూమ్ ఉంది సార్, అక్కడే మీ సిఐడి వాళ్ళు ఉన్నారు. ఆ రూమ్ని చూపించు. ఈ రూమే సార్. దయా సార్ ఇంకా శ్రేయ ఎక్కడ? ఎక్కడికి వెళ్ళారో తెలీదు సార్, కాసేపు ముందు ఇక్కడే ఉన్నారు. సార్ ఇది చూడండి, ఇది దయా సార్ షూ మార్కులు సార్. దయా సార్ ఈ తలుపు పగలగొట్టడానికి ట్రై చేసి ఉంటారు సార్. ఒక విషయం తెలుసుకో, సిఐడి వాళ్ళు ప్రాణాలతో ఆడుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలీదు. నిఖిల్, ఇతన్ని నువ్వే చూసుకో. ఇలా చూడు, మర్యాదగా నిజం చెప్పు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. చెప్పేస్తాను సార్, ప్లీజ్ సార్ షూట్ చేయకండి. చెప్పు. నాతో ఏం చెప్పారంటే ఇక్కడ హోటల్ నడిపించు, ఇక్కడ జరిగేది జరుగుద్దులే అని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు సార్. నిఖిల్, ఈ రూమ్ని బాగా వెతకండి. సార్, హోటల్ సీక్రెట్ రూమ్ని కనిపెట్టావు సార్. ఎస్ సార్, కానీ దయా సార్ శ్రేయ గురించి ఏది తెలియలేదు సార్. ఏ ఆనవాళ్ళు దొరకలేదు సార్. ఏది అర్థం కావట్లేదు సార్. నేను కనిపెట్టేశాను. బాంబులు తయారు చేస్తున్నారు, బాంబులు. ఆ బొమ్మలో బాంబుని ఫిక్స్ చేస్తున్నారు. బామా? ఒక్క బాంబు కాదు, వాళ్ళు ముగ్గురు ఎన్ని వస్తువులైతే కొన్నారో వాటిలో భయంకరమైన బాంబులు తయారు చేసి పెట్టారు. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి సార్? కనిపెట్టండి, దానికి జవాబు అక్కడే ఉంటుంది. సార్, నిఖిల్, ఆనవాళ్ళు దొరికినట్టు ఏదైనా తెలిసిందా? సార్ అన్నిటినీ వెతికాను సార్, కానీ ఎక్కడ ఏ ఆనవాళ్ళు దొరకలేదు సార్. ఏదైనా ఉండొచ్చు నిఖిల్, ఏదైనా ఉండొచ్చు. ఖచ్చితంగా ఏదైనా ఆనవాళ్ళు దొరికి తీరాలి. ఈ డ్రాయింగ్ ఏది? ఈ ప్లేస్ది కాదు. ఒకవేళ ఆ ప్లేస్ దై ఉంటుందా? అక్కడే వాళ్ళు ఈ ప్లాన్ని పూర్తి చేయబోతున్నారా? కానీ ఆ ప్లేస్ ఏదై ఉంటుంది? ఇప్పుడు ఆ బొమ్మల్లో బాంబు ఉందని మాకు తెలిసిపోయింది. అశోక్కి అందులో ఖచ్చితంగా సంబంధం ఉంది. అశోక్ కుమార్ సార్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఒకవేళ కుమార్ సార్ ప్లేస్ అయి ఉంటుందా? ఈ డ్రాయింగ్ యొక్క మూడవది పార్ట్ మ్యాచ్ అవ్వలేదు, ఎందులోనూ మ్యాచ్ అవ్వలేదు. ఇది ఫ్యాక్టరీ, ఇంకా ఇది ఇల్లు. ఏదైనా తప్పు జరగడానికి ముందు మనకి తెలిసిన చోటు దగ్గరికి మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. కుమార్ సార్ ఇల్లు, ఇంకా వాళ్ళ ఫ్యాక్టరీకి. భయపడొద్దు, మేము సిఐడీస్. ఎవరు ఈ పని చేసింది? సార్, కొంతమంది గన్స్ తీసుకొచ్చారు సార్. ఉన్నటువంటి కాల్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు సార్. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఆ లోపు కాల్ చేశారు సార్. గౌతమ్ సార్ ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గౌతమ్ సార్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఎత్తుకుపోయారు సార్. వాళ్ళలో ఎవరైనా మీకు తెలుసా? లేదు సార్, అందరూ ముసుకేసుకుని వచ్చారు సార్. ఎక్కడికి ఎత్తుకెళ్లారో నాకు తెలియదు సార్. ఏంటి? సరే సరే, ఏమైంది వంశ్? సార్ కుమార్ సార్ ఫ్యాక్టరీలో ఎవరో బాంబు వేశారు సార్. ఏంటి? అయితే ఇక్కడ కూడా ప్రమాదం ఉంటుంది. ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం, రండి.
త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరదాం. సార్ అయితే గౌతమ్ సార్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ప్రమాదంలో ఉన్నారు. అవును నిఖిల్, మనం వాళ్ళని అది త్వరలో కనిపెట్టి తీరాలి. కానీ ఎక్కడ? హలో, ఇంకొక విషయం దొరికింది సార్. అశోక్ దొంగలించిన ఫైల్స్ వేరే ఏదీ కాదు, 20 సంవత్సరాల ముందు ఉన్న ఇన్సూరెన్స్ ఫైల్స్. దేనికి సంబంధించింది? విషయం ఏంటంటే 20 సంవత్సరాల ముందు కుమార్ సార్ ఫ్యాక్టరీలో ఫైర్ అయింది. చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. తర్వాత చాలా మందికి గాయం తగిలింది. సమస్య ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, అది ఒక ప్లాన్ సార్. అలా అయితే కుమార్ సార్ ఫ్యామిలీకి జరిగే విషయాలు అన్నీ కూడా ఆయన ఫ్యాక్టరీలో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంటే కారణం అంటున్నారా? ఆ పాత ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? మిల్ ఏరియాలో. ఈ సిఐడి వాళ్ళని నా చేతితో పైకి పంపించబోతున్నాను. నన్ను కనిపెట్టడానికి చాలా ఆతృతగా ఉన్నావు కదా? ఇంతటితో కుమార్ ఫ్యామిలీతో పాటు ఈ పాత ఫ్యాక్టరీని కూడా బూడిద చేయబోతున్నాను. వరదలొచ్చాయంటే నగరం వైపు వెళ్ళిపోతారు. కానీ నీలాంటి వాళ్ళకి లెక్క తీరిందంటే వాళ్ళు సిఐడి మీద చెయ్యాలని చూస్తారు. నీ వల్ల నాకు చాలా కష్టంగా ఉంది ఆఫీసర్. ఇంతకు మించి నేను ఓర్పుగా ఉండలేను. ఆపండి. ఇంకా తీర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఆఫీసర్. అయితే ఇదంతా నువ్వాడిన ఆట. జోకా? ఇంకా ఆటను మనం మొదలు పెట్టలేదు కదా. నువ్వు మీ తమ్ముళ్ళనే చంపేశావు. నేను ఎవరినైనా చంపుతాను. నా ప్లాన్కి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుతాను. అది నా తమ్ముడైనా సరే, మీలాంటి సిఐడి ఆఫీసర్ అయినా సరే. నా తమ్ముళ్ళకి నా ప్లాన్ గురించి తెలిసిపోయింది. అదేంటంటే ఈ కుమార్ కుటుంబాన్ని నాశనం చేస్తానన్న ప్లాన్ కూడా వాళ్ళకి తెలిసిపోయింది. కానీ వీళ్ళనెందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకంటే వీళ్ళ నాన్న, తాత, నా నాన్నని, అదేంటంటే ఈ ఫ్యాక్టరీ మేనేజర్ని నిప్పంటిచ్చేసి చంపేశారు.
వీళ్లే కావాలని వాళ్ళ పాత ఫ్యాక్టరీని నిప్పంటిచ్చేసి ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకున్నారు. కానీ నన్ను అనాథని చేశారు. ఒకవేళ నిజం వేరే ఏదైనా అయి ఉండి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే? లేదు, నేనేమి తప్పుగా వెళ్ళలేదు. నేను అశోక్ ద్వారా మొత్తం నిజాలన్నీ తెలుసుకున్నాను. సరే, నువ్వు బోరాన్ని చంపావు ఎందుకంటే వాడు నీ దారికి అడ్డొస్తున్నాడని. అవును, నేను తన్ని ఎందుకు చంపానంటే ఎందుకంటే నా తమ్ముళ్ళ గైడ్ని చంపేశారు. అతన్ని నేను హైర్ చేసుకున్నాను. నా తమ్ముళ్ళు చంపడానికి నేను హైర్ చేసుకున్నాను. కానీ సిఐడిలు మీరొచ్చారు. మధ్యలో అడ్డుగా వచ్చే బుద్ధి మీకింకా పోలేదు కదా. అభి చేత్తో నన్ను చంపాలనుకుని నా మీద పగ తీర్చుకోవాలనుకున్నారు. ఎందుకంటే నేను తన చోటులో చట్టానికి వ్యతిరేకంగా ఒక హోటల్ని ఓపెన్ చేశాను. లేదు లావణ్య, ఇంకా విషయాలు చాలా బాకీ ఉన్నాయి. ఓ, అయితే మీరు కూడా చావడానికి ఇక్కడికి వచ్చారా? తెలుసా ఆ 2 డ్రమ్స్లో ఏమున్నాయో? ఆ 2 డ్రమ్స్లోనూ RDX ఫుల్లుగా ఉంది. RDX. ఇంకా దానిపైన బాంబ్ని ఫిట్ చేసి పెట్టాను. ఇక్కడ ఒక ట్రిగ్గర్ నొక్కినా అక్కడ బాంబ్. ఇలా చూడు, మమ్మల్ని క్షమించు. జస్ట్ షటప్. చూడాలని ఆశగా ఉందా? మనందరం చచ్చిపోతాం. యు వాంట్ టు సీ? నీ ప్లాన్ ఫెయిల్ అయింది. నువ్వు ఎన్నో ట్రాపులు పెట్టావు, కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. అవన్నీ ఇప్పుడు సిఐడి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. చాలు చాలు చాలు, చాలా ఊగిపోయావు. బయలుదేరు. నడు. వదులు. జస్ట్ లీవ్.